హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం కార్తీక మాసం దీపాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం దీపాలు, కార్తీక మాసంలోనే దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు. అది విని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని అవమానించట్లేదు, ఎవరికి ఇది చెప్పట్లేదు అంటే నేను చెప్పనండి. ఖచ్చితంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అది ఖచ్చితంగా నేను ముందు పెడతాను. ఈరోజు దీపాలు కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి 365 ఒత్తులు తీసుకొని వెళ్ళి ఒక దీపం పెట్టి నూనె పోసి దీపం వెలిగించేటప్పుడు దయచేసి మీరు థింక్ చేశారా లేదా? ఈరోజు మీరు ఇది వెలిగించేసి వెళ్ళిపోతారు, రేపు పొద్దున అక్కడ నూనె పడి కిందంతా పడి మీరు అంటే ఒక్కరు కాదు, కొన్ని లక్షల మంది కొన్ని వేల గుళ్ళల్లో పోయి గుడి కన్నా ఉండాల్సిన ఒక ఇది ఉంటుంది, చిన్న గుడ పెద్ద గుడ ఇంతమందే పడతారని దాంట్లో కూడా వెళ్ళి పట్టని ప్లేస్లో కూడా బయట అని గోడల మీద అని ఎక్కడ పడితే అక్కడ మీరు దీపాలు వెలిగించేసి వచ్చేస్తే అక్కడ నూనె కారి అన్నీ చేస్తే దాన్ని క్లీన్ చేసేది ఎవరు? మాకేం సంబంధం అండి? మేము వెలిగించేసి వచ్చేసినాం, గుడి క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు అని మీరందరూ అనుకోబట్టే కదా మీరు అలా వెలిగించేసి వాపసు వచ్చేస్తున్నారు. మీరు దీపాలు వెలిగించాలి అంటే ఒక విస్తర తీసుకెళ్ళి విస్తర మీదనే చేసి దీపం శాంతి అయ్యేంత వరకు ఉండి దాంతో పాటు తీసుకొని వచ్చి ఏదన్నా నీళ్ళల్లో వదిలేస్తున్నారా ఎవరైనా? అది గుడి పవిత్రతను మనం కాపాడడం అంటే. మీకు తోచినట్టుగా తీసుకెళ్ళి 365 ఒత్తులు తీసుకెళ్ళి దేవుడి ముందు అంటించినంత మాత్రాన శివుడు కళ్ళు తెరుచుకొని చూడడు. మీరు అలా వదిలేసి వచ్చినంత మాత్రాన ఆ కర్మ ఫలితం ఎవరు అనుభవిస్తారు? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ టైం మీరు ఒక పని చేయండి, ముందు రోజు దీపాలు వెలిగించండి, నెక్స్ట్ రోజు గుడిని వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. గుడి అంటే మనశ్శాంతిగా కూర్చోవడానికో ఏదో మెడిటేషన్ చేసుకోవడానికో దేవుని నమస్కారం చేసుకొని ఆయన డిస్టర్బ్ చేసేసి ఆ పొగంతా గోడలకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు వీడియోలు చూస్తుంటే చిరాకేస్తుంది నాకు. దీన్ని భక్తి అంటారు, దీన్ని పిచ్చి అంటారు. దీన్ని ఇండియన్స్ మరి ఎందుకండి ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అన్నిట్లో ఇంత ముందున్నారు, ఇన్స్టాగ్రామ్ అంటారు, యూట్యూబ్ అంటారు, అదంటారు ఇదంటారు, బట్టలు వేసుకోవాలి అంటారు, అలా ఉండాలి ప్యాషన్గా ఉండాలంటారు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు ఏది తోస్తే దాంట్లో మాత్రమే మీ ప్యాషనా, దాంట్లో మాత్రమే మీ గౌరవమా? మన గుళ్ళను కాపాడుకునేది ఇది మనకు లేదా? కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి మీరు దీపం వెలిగించేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పోయి గుళ్ళు కూడా అట్లాగే క్లీన్ చేయండి. అది కూడా మన బాధ్యతే కదా, మనమే కదా గబ్బు పట్టించాం. సో మనమే వెళ్ళి క్లీన్ చేయాలి కదా, మన బాధ్యత కాదా? దీపం తీసుకొని వచ్చేసి నూనె పోసి